హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అక్క మార్నింగ్ ఫోన్ చేసి అర్జెంట్గా రెడీ అయ్యి బయటకు రమ్మంది. సో నేను కూడా రెడీ అయ్యి బయటకు వస్తే టయోటా షోరూమ్ తీసుకొచ్చారు. టయోటా ఫార్చునర్ కార్ చూడడానికి. ఎందుకంటే మా అక్క వాళ్ళు ఎప్పటి నుంచో సపరేట్గా ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారు. దానికోసం నేను వచ్చాను. ఇంతకుముందు ఉన్న వెహికల్ అయితే మా ఫ్యామిలీకి సరిపోవట్లేదు. అందుకని మా అక్క వాళ్ళు సపరేట్గా వెహికల్ తీసుకుందామంటే ఇది చూడడానికి వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చి దీని ప్రైస్ చూడగానే నేను లిటరల్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే మన ఇండియాలో ఒక టయోటా ఫార్చునర్ తీసుకుంటే అదే ప్రైస్కి కువైట్లో 2 టయోటా ఫార్చునర్లు తీసుకోవచ్చు. అంత ప్రైస్ డిఫరెంట్ ఉంది కువైట్కి ఇండియాకి. నేను చూడగానే లిటరల్లీ షాక్ అయ్యాను. వాడమ్మ ఎంత ప్రైస్ డిఫరెంట్ ఉంటుందా అనుకున్నాను. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ పొలిటీషియన్ వాడతారు కదా ఈ కార్ని. అందుకని ఈ కార్కి అంత డిమాండ్ అనుకుంటా అని నేను అనుకుంటున్నాను. టయోటా షోరూమ్ మొత్తం చూసుకొచ్చేలా ఉంది. నాకు ఆ బ్లాక్ కలర్ కార్ చాలా నచ్చింది. బట్ మనకు కొనేది ఇది పక్కనే సేమ్ వెహికల్ ఉంది. బట్ కలర్ వేరే, సిల్వర్ కలర్. బ్లాక్ కూడా ఉంటుందో తెలియదు. దీనికంటే ముందు వేరే షోరూమ్కి వెళ్ళాం కానీ అక్కడ నేను వీడియో తీయలేదు, నాకు కుదరలేదు. ఇక్కడికి వచ్చిన టయోటా షోరూమ్కి వచ్చిన తర్వాత వచ్చింది. దీని తర్వాత వేరే షోరూమ్కి వెళ్ళాను, అది కూడా చూపిస్తాను మీకు. దీని తర్వాత వెళ్ళాం వేరే షోరూమ్కి, సుజుకి షోరూమ్కి వచ్చాము. దీని తర్వాత ఆ పార్కింగ్ నాకు కనిపించే బండి మందే. అది సరిపోవట్లేదు అనేసి మా అక్కలు సపరేట్గా తీసుకుందాం అనేసి ఈ వేట అనమాట. నాకు ఈ సుజుకి షోరూమ్కి రాగానే స్టార్టింగ్లో నాకు ఒక బండి నచ్చింది. అది తీసుకుంటే బెటర్ నేను అనుకున్నాను కాబట్టి అది తీసుకోలేదు. అలా ఇది చూశారు. ఇది చూడటానికి అయితే బాగుంది, లుక్ వైజ్ బాగుంది. ఇంటీరియర్ కానీ అవుట్ లుక్ కానీ చాలా బాగుంది. చూడడానికి అయితే క్యూట్గా అనిపించింది. నేను చూసిన వెహికల్ ఇదే. ఎవరికారు సపరేట్గా ఇది తీసుకుంటే ఇండివిజువల్గా బెటర్ అని నాకు అనిపించింది. మీరేమంటారు?